There's a beautiful country known for the fashions in the whole world, Nezil in the Middle Europe. కాబట్టి ప్రపంచం అంతట్లో కూడా చాలా రమ్యమైనటువంటి దేశము, ఫ్యాషన్లకి చాలా పేరుగాంచిన దేశము ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశము. It is known as France. దాని పేరు ఫ్రాన్స్. And there are a couple of parents living there. అక్కడ ఇద్దరు తల్లిదండ్రులు జీవిస్తున్నారు. And they had a son who is one among the 5 of their offspring. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. 5 వారికి ఉన్న సంతానంలో ఆయన ఒకడు. They were what's it called, rich family. వారు చాలా ధనవంతులైన కుటుంబము. In those days they had horses as a transporting facility. ఆ దినాల్లో వారికి వాహనాలుగా వారు గుర్రాలను ఉపయోగించేవారు. And they were traveling. Once the father and son are traveling, ఒకసారి తండ్రి కుమారుడు అలాగన ప్రయాణం చేస్తున్నారు. on their horseback, వారు గుర్రపై సవారీ చేస్తున్నారు. the father is a born again believer, but son is not. తండ్రి ఏమో తిరిగి జన్మించినటువంటి విశ్వాసి, కుమారుడు కాదు. As they are moving on the road, అలాగన వారు రోడ్డుపై వెళ్తున్నప్పుడు they came across a bridge in the near canal. అక్కడ ఒక వంతెన లాంటి ఇది వచ్చింది. అక్కడ మధ్యలో నీళ్లు పారుతున్నాయి. Like your Musi, మీ మూసీ నది లాంటిది. not now but only in rainy season, flooding season. ఇప్పుడు కాదు, వర్షాకాలంలో వరదలు వచ్చిన సమయంలో. So really, as a father has crossed that bridge, ఇప్పుడు తండ్రి ఆ వంతెన దాటాడు. but as son is crossing the bridge, కుమారుడు వంతెన దాటుతుండగా the horse was confused because of the heavy flow of the water. ఆ నీళ్లు చాలా వేగంగా ఎక్కువగా పారుతున్న కారణం చేత It rammed into the water. ఆ యొక్క గుర్రము అయోమయంలో నీటిలో పడిపోయింది. This son doesn't know how to swim. ఈ కుమారుడికి ఎలా ఈతలో He's తెలియదు. about to die there. ఆడు చనిపోబోతున్నాడు. Then his father was crying for his son, say Jesus. అప్పుడు తండ్రి కేక వేసి అన్నాడు, కుమారుడా యేసు అను, help me, నాకు సాయం చేయి, I am going to die, నేను చనిపోతున్నా, save me. నన్ను రక్షించు. He heard the voice of the father. తండ్రి యొక్క స్వరం విన్నాడు. The son's heart is broken. తండ్రి కుమారుడి హృదయం బదలైంది. Finally he said like this, చివరికి ఇలాగన్నాడు, Jesus help me, యేసు సహాయపడు, Jesus save me. యేసు నాకు సహాయపడు. But immediately, వెంటనే without his knowledge, ఆయనకు తెలియకుండానే and the horse that fell into the water, flowing waters, jumped out of the water. ఆ యొక్క పారుతున్నటువంటి నీటిలోనికి దూకినటువంటి గుర్రము వెంటనే నీటికి వెలపలకు దూకేసేసి And he was miraculously saved. ఆశ్చర్యకరంగా ఆయన తప్పించబడ్డాడు. He received Jesus Christ. యేసు ప్రభువుని అంగీకరించాడు. He started to study well. ఆయన బాగా చదవడం మొదలుపెట్టాడు. And he kept Jesus as his helpline and helper. ఆయన తన జీవితంలో యేసు ప్రభువుని హెల్ప్ లైన్ గా సహాయకుడిగా In all పెట్టుకున్నాడు. his tough situations, Jesus was his help. ఆయనకున్న కష్ట పరిస్థితులన్నిటిలో యేసునే తన సహాయంగా పెంచుకున్నాడు. He put that verse right over there, Jesus my protector. ఆయన ఆ వచనాన్ని తన ఎదుట ఎప్పుడు పెట్టుకున్నాడు, యేసు నన్ను కాపాడేవాడని. On the back side, that caption is, the Lord is my shepherd. వెనకల మాట చూసినప్పుడు యెహోవా నా కాపరి. He was studying and doing some research there in his laboratory in the France University of Paris. ఆయన చదువుకుంటున్నాడు ప్యారిస్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో. ఆయన ల్యాబ్ లో ఆయన పరిశోధన చేస్తూ ఉంటున్నాడు. To cut the story short, కథ తక్కువ చేసి చెప్పేదాని కొరకై he became the world's renowned scientist. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రజ్ఞుడు అయ్యాడు. 50% of the world today survived because of him. ఆయనను బట్టి నేటి దినాన ప్రపంచంలో 50% సజీవులుగా ఉన్నారంటే ఆయనే కారణం. Even you and my too, perhaps you too, right? ఇక్కడ ఉన్నటువంటి మీరు, నేను, అందరం కూడా. Do you know what is his name? ఆయన పేరేంటో తెలుసా? He is Louis Pasteur. లూయి పాస్చర్. He is called father of microbiology. ఆయన ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని He పేరు. is also called father of immunology. ఆయన ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ He అంటారు. discovered medicine for 3 things. ఆయన మెడిసిన్ లో 3 సంగతులు కనుగొన్నాడు. Which means he discovered or he involved in preparing the vaccine. చూడండి, ఆయన వ్యాక్సిన్ కనుగొన్నటువంటి వాడు ఆయన మొదటగా. Number 1, vaccine for cholera. మొదటిదిగా కలరా వ్యాక్సిన్ కనుగొన్నాడు. Number 2, vaccine for anthrax. రెండవదిగా యాంథ్రాక్స్ కి వ్యాక్సిన్ కనుగొన్నాడు. Number 3, vaccine for rabies. మూడవదిగా రాబిస్ వ్యాధికి వ్యాక్సిన్. And that principle has made today's world to discover or develop vaccine for
COVID-19. కాబట్టి ఆయన ప్రతిపాదించినటువంటి ఆ నియమాన్ని బట్టి ప్రస్తుత ఆధునిక ప్రపంచం కోవిడ్ కొరకు కూడా వ్యాక్సిన్ ని వారు తయారు చేయగలిగారు. One simple young man ఒక సామాన్యుడైనటువంటి sought యవనస్తుడు the shepherdship and helpline of Jesus Christ. కాపరత్వాన్ని తన జీవితంలో అనవించుకొని యేసుక్రీస్తు ప్రభువారిని తన జీవితంలో హెల్ప్ లైన్ గా పెట్టుకున్నాడు. Sustain half of the world today. ఈ దినాన్ని సగ ప్రపంచాన్ని సజీవులుగా ఉంచగలిగాడు. That is the power of a young Christian. ఒక యవనస్తుడైనటువంటి క్రైస్తవుడి శక్తి ఇది.